నెల్లూరు జిల్లాలోని పెనుసిలి లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు పెంచల స్వామి అత్తగారి ఊరైన గోనుపల్లి నుండి డప్పు వాయిద్యాలు, బాజా భజంత్రీలతో గిరిజనుల సంప్రదాయ నృత్యాల, కోలాటాల నడుమ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తుల శోభయాత్ర బయలుదేరింది. చెంచు లక్ష్మీదేవి గిరిజనుల ఆడపడుచు కావడంతో వారి సంప్రదాయాలతో ఇజ్జంటి గడ్డలు, వివిధ అడవి దుంపలు, పుట్ట తేనె, సారపప్పు, పసుపు తాడు, ఆరినార, మొలతాడుతో సహా సారెను ఉత్సవమూర్తులతో పాటు పెంచల కోనకు సాధారణంగా సాగనంపారు. గోనుపల్లి నుంచి ఉభయ దేవేరులతో కలిసి పెంచల కోనకు వెళ్తూ గొల్లబోయ ఆలయానికి చేరుకున్నారు. అతడ స్వామి దివ్య స్వరూపాన్ని తొలిసారిగా చూసే భాగ్యాన్ని గొల్లబోయకు కల్పించారు. ఆలయానికి చేరుకున్న స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చక స్వాములు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. పెనుసీల గ్రామానికి వచ్చిన లక్ష్మీ నరసింహస్వామి తొలిసారి గొర్రెల కాపరిగా తొలి దర్శనం ఇవ్వడంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. అనంతరం కోన ముఖద్వారం వద్దకు చేరుకున్న స్వామి అమ్మవార్లకు అర్చకులు కర్పూర హారతితో దిష్టి తీసి సాధారణంగా స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్లు కోనలో 6 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించుకుని తిరిగి 7వ రోజు మే 3న తిరిగి గోనుపల్లికి చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కోవూరు జనార్దన్ రెడ్డి, పెంచల కోన బ్రహ్మోత్సవాల కమిటీ చైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి, ఆలయ అర్చక సిబ్బంది పాల్గొన్నారు. మాతృవియోగంతో బాధపడుతున్న